చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బావుంటది. సో, మేమొచ్చేసి స్టార్ట్ అయిపోయామనమాట. ఇక్కడ మా ఊరు నుంచి మేము స్టార్ట్ అయ్యాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళేసి వాళ్ళని కూడా ఎక్కించుకొని టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇదొచ్చేసి మాకు దగ్గరలో ఉండేదే అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ మొక్కున్నోళ్ళు కోళ్ళని, పొట్టేళ్ళని ఇట్లా మొక్కు తీర్చుకుంటా ఉంటారనమాట. సో, మేము కోళ్ళని తీసుకొనైతే వచ్చామనమాట. అంతకుముందు వచ్చినప్పుడు టికెట్ లేదు. ఇప్పుడైతే టికెట్ అయితే ఉందనమాట. సో, ఒక్కొక్కరికి వచ్చేసి 10 రూపీస్ అయితే టికెట్ అనమాట. సో, అప్పుడైతే వచ్చినప్పుడు టికెట్ ఉండేది కాదు. లోపలికి వెళ్ళిపోవడమే డైరెక్ట్‌గా. సో, టెంపుల్ వచ్చేసి చిన్నదే. కాకపోతే ఇప్పుడిప్పుడు ఈ మధ్య బాగా డెవలప్ అవుతా ఉందనమాట టెంపుల్ వచ్చేసి బాగా. ఇక్కడ బాగా శుక్రవారము, మంగళవారము, ఆదివారం రోజులైతే బాగా ఫుల్ రష్ ఉంటారనమాట. మేము వెళ్ళిన రోజు కూడా బాగానే ఉన్నారు. మేము వెళ్ళిన టైం అయితే మంచి టైం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మేము వెళ్ళి అట్లా బయటకు వచ్చామనమాట. ఇంకంతే తప్పెట్లు వేసుకొని బోనాలు ఎత్తుకొని అసలు ఫుల్‌గా జనం అయితే అస్సలు ఖాళీ లేదనమాట. అదే మేము కొంచెం లేట్ అయితే ఒక 1 అవర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది మేము దర్శనం చేసుకునేసరికి. సో, మేము ఫాస్ట్‌గా వెళ్ళిపోవడం వల్ల మాకైతే తొందరగా అయితే అయిపోయిందనమాట దర్శనము. సో, ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా, ఇక్కడే అనమాట అమ్మవారు. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ పక్కనే బండారు ఉంటుందన్నమాట. సో, దాన్ని అయితే పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి వచ్చేసి ఏమైతే తీసుకెళ్ళకూడదనమాట. ఇక్కడ వచ్చేసి తలకాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి దున్నపోతు తలకాయలు అనమాట. సో, అక్కడ బలిచ్చినాం అనుకుంటా. అక్కడ దున్నపోతులను కూడా బలిస్తారు మొక్కున్న వాళ్ళు. సో, అక్కడ తలకాయలు అయితే అక్కడ పెట్టారనమాట. మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసరికి చెప్పాను కదా వస్తున్నారనేసి, చూడండి మేము అట్లా బయటకు వచ్చాము కొబ్బరికాయ కొట్టడానికి అనేసి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదనమాట. సో, వాళ్ళు తప్పెట్లు పెట్టుకొని వచ్చారనమాట. అంటే అది వారు పోస్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు చీరలు ఉంటాయి కదా, అవి ఒకళ్ళు పరుచుకుంటూ వస్తే దాని మీద నీళ్ళు పోసుకుంటూ వస్తారనమాట. సో, ఇంక అంతలోపు మేము ఇక్కడికి వచ్చేసి కోళ్ళని పట్టుకొని ఫొటోస్ అయితే దిగుదామనేసి ఇక్కడైతే నిలబడుతున్నారనమాట మా వాళ్ళంతా. సో, ఇటు వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళకి ఎదురెళ్ళకుండా పక్కనైతే నిలబడి ఉన్నారు. ఇంకా వాళ్ళు రాగానే అందరూ అయితే అటు సైడ్కి అయితే వెళ్ళారనమాట. చూడండి ఎట్లా వస్తున్నారో అట్లా చీరలు పరుచుకుంటూ దాని మీద అయితే నడుచుకుంటూ వస్తారనమాట. దాని మీద నీళ్లు పోసుకుంటూ అది వారు పోయడం అని అంటారనమాట. సో, ఇంక అందరూ అయితే వచ్చేస్తూ ఉన్నారు. అదే మేము కొంచెం లేట్ చేసింటే ఇంకా వీళ్ళంతా అయిపోయి వీళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్ళాల్సి వచ్చేదనమాట. సో, చాలా లేట్ అయ్యేది. మేము ముందెళ్ళి మంచి పని చేసాము. సో, ఇంకా ఇక్కడ పక్కనే కొబ్బరికాయ కొట్టదనమాట. ఇంకా అక్కడే కొబ్బరికాయ కొట్టించేసుకొని మళ్ళీ బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం తెచ్చిన కోడిని అయితే కోపించుకోవాలన్నమాట. సో, ఇంకా ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చి తర్వాత కొబ్బరికాయ కొట్టించుకొని తర్వాత బయటకు వెళ్ళి కోడిని అయితే కోపించుకోవాలి. సో, ఇంకా కోడిని కోపించేదని నేనైతే చూపించలేదు. ఎందుకంటే వీడియోస్కి కొంచెం స్ట్రైక్స్ పడతాయి కదా, అట్లాంటివి చూపిస్తే. సో, అందుకనేసి అయితే నేనైతే చూపించలేదన్నమాట. సో, ఇంక ఇక్కడ దర్శనం అయిపోగానే బయటకైతే వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే బయటే మనకి ఇక్కడ ఉంటుంది కదా దారబంధనం లాగా. సో, అక్కడైతే ఆర్చ్ ఉంటుంది కదా, సో అక్కడైతే కోస్తారనమాట కోళ్ళని. సో, ఇంక బయటకు వెళ్ళి కోడిని అయితే కోపించుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం కోడిని కోసుకున్న తర్వాత వండుకుంటాం కదా, దాన్ని వచ్చేసి ఇంటికైతే తీసుకెళ్ళకూడదు అనమాట. సో, మనం ఇక్కడే తినేయాలి. మిగిలితే ఒకవేళ పడేయాలి. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా పెట్టేయచ్చు, కానీ ఇంటికైతే తీసుకెళ్ళకూడదు. చెప్పాను కదా బయట కోస్తారనేసి. సో, కోసేది అయితే అక్కడే అనమాట. పిన్ని వాళ్ళ ఒక కోడి, అమ్మ ఒక కోడి, 2 కోళ్ళు అయితే తీసుకెళ్ళామన్నమాట మేము వచ్చేసి. ఇంకా కోడిని బయట కట్ చేయగానే బయట ఎదురుగా చికెన్ షాపులు అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు కోడి మెడ కట్ చేసి ఇస్తారు అంతే. మనం బయట కట్ చేయించుకోవాలన్నమాట కోడిని వచ్చేసి. ఇంకా వాళ్ళు అక్కడ కోడిని కోయంగానే ఇంకా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఇక్కడ ఎంట్రన్స్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట టెంపుల్. ఇది టెంపుల్. ఇక్కడ బయట కోళ్ళని కానీ పొట్టేళ్ళని కానీ ఏమైనా ఇంకా బయట అక్కడే కోస్తారనమాట. సో, లోపల వచ్చేసి టెంపుల్ అనమాట. బయట చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. బొమ్మలు, బ్యాంగిల్స్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. సో, ఇంక ఇక్కడ మేము అంతా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. కోడిని కూడా కోపించుకున్నాం అనమాట. కోపించేసుకొని ఎదురుగానే చికెన్ షాపులు అయితే ఉంటాయన్నమాట. సో, వాళ్ళ దగ్గరికి వెళ్తే కోడిని నీట్గా క్లీన్ చేసేసి అన్ని ముక్కలు అయితే కట్ చేసి ఇస్తారనమాట. సో, ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా అంతే. ఇంకా కోడిని కోపించుకోవడం, బయట షాప్లోకి వెళ్ళేసి మనం ముక్కలైతే కట్ చేయించుకోవాలన్నమాట. చాలా షాప్సే ఉంటాయి, ఏదో ఒక షాప్లోకి వెళ్ళొచ్చు. ఇంకా సండేస్ అట్లా అంటారా, ఇంకా ఫుల్ రష్ అనమాట. ఆ కోళ్ళ షాప్స్ దగ్గర కూడా అస్సలు ఖాళీ ఉండదు అనమాట. చికెన్ కొట్టే షాప్ దగ్గర కూడా అస్సలు ఖాళీ ఉండదు. క్యూలో ఇంకా మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. సో, ఇంకా కోడిని కట్ చేయించుకొని మేము వండుకునే ప్లేస్ కావాలి కదా, ఎక్కడ వండుకుందాము మంచి ప్లేస్, ఎక్కడైనా చెట్ల దగ్గర ఎక్కడైనా ఉందేమో అనేసి వెళ్ళామన్నమాట చూడ్డానికి అనేసి. మా అమ్మ వాళ్ళు అందరు పిల్లలందరూ ఆటోలో ఉన్నారు. నేను పిన్ని అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళేసి ప్లేస్ అడగడానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్తుంటే ఇంకా ఎంత దూరం వెళ్తారు, చెట్టల్లోకి వెళ్ళిపోతున్నారు, చేలల్లోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు అనమాట మా అమ్మోళ్ళు. సో, అందుకనేసి మేము ఇక్కడ నవ్వుతూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి పక్కనే ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక అంకులు చెట్లు కట్టుకుంటా ఉంటే ఈ ప్లేస్ ఎవరిదని అడిగితే వాళ్ళదేనంట. ఇక్కడ ఎవరంటే వాళ్ళు వచ్చి అందరూ వండుకొని తిని పాడు చేసి ఎట్లా పడితే అట్లా పడేసి వెళ్తున్నారు అనేసి ఎవరికి ఇవ్వకుండా పక్కనంతా కంపేసేసారనమాట దారి లేకుండా. సో, మేము అడిగేసరికి దారి అయితే తీసారనమాట. తీసేసి వండుకోమని చెప్పారు. సో, ఇంక ఇక్కడ పొయ్యిలు అవి అన్నీ ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుంచి కట్టెపుల్లలు కూడా తెచ్చుకున్నాం అనమాట. పొయ్యి ముట్టించుకోవడానికి కట్టెలు కావాలి కదా.
సో ఇంటి దగ్గర నుంచే కట్టెలు కూడా తెచ్చుకున్నాము. ఇంకా మనం వండుకునే ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా మసాలాలు అన్నీ ఇంటి దగ్గర చేసేసుకొని తెచ్చుకోవాలి. ఇంకా 2 చేపలు తెచ్చుకొని కింద అయితే పరిచేసుకున్నాం అనమాట. వేసుకొని ఇంకా ప్రశాంతంగా చెట్టు ఉండింది బాగా, చెట్టు కింద నీడ బాగుందనమాట. ఇంకా ఫాస్ట్గా అమ్మ వచ్చేసి వైట్ రైస్ చేసుకొని వచ్చింది, పిన్ని వచ్చేసి కలర్ రైస్ చేసుకొని వచ్చింది అనమాట. ఇంటి దగ్గర నుంచి రైస్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ ఓన్లీ కర్రీ ఒకటే అనమాట చేసుకోవడము. ఇట్లా చేసుకొని వస్తే మనకి తొందరగా అయిపోతుంది అనమాట, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అక్కడే రైస్ వండుతారు, అక్కడే కర్రీ అన్నీ అక్కడే వండేస్తారనమాట. మేము ఎప్పుడు పోయినా అంతే, పిన్ని వాళ్ళు మేము ఎప్పుడు పోయినా అంతే అనమాట. ఇంటి దగ్గరే రైస్ వండేసుకొని అక్కడికి వెళ్ళి ఓన్లీ కర్రీ ఒకటే వండుకుంటాం అనమాట. సో ఇంకా 2 కళ్ళని కట్ చేయించేసి రెండింటిని కలిపి ఒకటే చోట అయితే వండేసామన్నమాట. ఇంక అందరం కలిసి వెళ్ళాము కదా, ఇంక అందరం కలిసి వండేసుకొని తిని, ఇంకా కొంతమంది వేరే వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళకు కూడా పెట్టేశాము. ఇంకా మిగిలితే మాకు ఈ ప్లేస్లో వండుకోమని చెప్పి ప్లేస్ ఇచ్చాడు కదా, ఆయనకు కూడా పెట్టేశామన్నమాట. సో ఆయన కూడా తిన్నాడు. ఇంకా తిని ఇంకా మిగిలితే ఆయనకే గిన్నెలు తెచ్చుకోమంటే గిన్నెలు తెచ్చుకుంటే ఆయనకే పెట్టేసి ఇచ్చేసామన్నమాట. సో ఇంకా తిన్న తర్వాత కూల్ డ్రింక్ తెచ్చుకుందాం అనేసి నేను మా పిన్ని అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళేసి బిందు అయితే తీసుకున్నామన్నమాట. తీసుకొని ఇంకా వెళ్ళేసి తాగి అందరము ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇట్లా అయితే జరిగిందనమాట. ఇంకా తీసుకెళ్ళకూడదన్నా కదా, మొత్తం ఇంకా నీట్గా అంతా ఆయనకే ఇచ్చేసి గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకొని మేము కూల్ డ్రింక్ తెచ్చేలోపు గిన్నెలన్నీ కడిగేశారనమాట. సో ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. బై గైస్.